ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం. నా దీపము వెలిగించువాడవు నీవే. నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయను. యు లార్డ్ కీప్ మై ల్యాంప్ బర్నింగ్. మై గాడ్ టర్న్స్ మై డార్క్నెస్ ఇంటూ లైట్. 18వ దావీదు కీర్తన 28వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి యొక్క నూతన దినాన్ని, నూతన మాసాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. మన జీవన ప్రయాణంలో కొన్ని సమయాలుంటాయి. అప్పుడు మనకి సమస్యల కన్నా దారి కనిపించకపోవటం చాలా ఎక్కువ బాధిస్తుంది. ప్రార్థిస్తున్నాం, విశ్వాసం ఉంది, కానీ ముందడుగు ఎలా వేయాలో తెలియటం లేదు. సరిగ్గా ఇలాంటి నేపథ్యంలోనే దావీదు తన అనుభవంతో చెప్తున్న మాట ఇది. దావీదు ఈ మాటలు అంటున్నప్పుడు ఆయన సుఖవంతమైన పడక మీద లేడు. శత్రువుల చేత తరమబడుచు మరణపు అంచుల్లో ఉన్నప్పుడు పలికిన విశ్వాసపు ప్రకటన ఇది. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, మీ జీవితం ఈరోజు చీకటిగా ఉందేమో. మీ కెరియర్, మీ ఆరోగ్యం లేదా కుటుంబ సంబంధాల్లో వెలుగు కరువైందని ఆలోచన చేస్తున్నారేమో. గుర్తుంచుకోండి, ఈ లోకం మీ పని అయిపోయింది అని చీకటిని ప్రకటించినప్పుడు దేవుడు మీ దీపాన్ని వెలిగించటానికి సిద్ధంగా ఉన్నాడు. జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే దీపం తనంతట తాను వెలగలేదు, దానికో మూలం కావాలి. దావీదు కూడా నేను వెలిగించుకుంటాను అని మాట్లాడట్లేదు, నీవే వెలిగించువాడు అంటున్నాడు. మన ప్రయత్నాలలో మనం వెలిగించుకునే దీపావళు ఆరిపోవచ్చు, కానీ నీ ప్రియుడు సృష్టికర్త అయిన దేవుడు వెలిగించిన దీపాన్ని ఏ గాలివాన కూడా ఆర్పలేదు. మీ ఆత్మ దేవుని దీపమని లేఖనం మాట్లాడుతుంది. దేవుడు చీకటిని తీసేయడమే కాదు, ఆ చీకటినే వెలుగుగా మార్చగల సమర్థుడు. యేసేపు జీవితంలో జైలు అనే చీకటి ఉంది. ప్రధానమంత్రి అయ్యే వెలుగుగా దాన్ని మార్చాడు దేవుడు. సిలువ అనే మరణపు చీకటి పునరుద్ధానం అనే జీవపు వెలుగుగా మారింది. ప్రియదేవుని జనాంగమా, మీరు దేన్నైతే చీకటి అని భయపడుతున్నారో దేవుడు దానినే రేపు మీ విజయానికి పునాదిగా మార్చబోతున్నాడు. మీరు వెళ్ళిన లోయల నుండే దేవుడు మిమ్మల్ని శిఖరాలకు తీసుకొని వెళ్తాడు. మీ కొరకు దేవుడు సిద్ధపరిచిన ఆశీర్వాదాలు మీరు స్వతంత్రించుకోవాలనుకుంటే మీ అంతరంగం మొదటిగా సిద్ధపడాలి. మీ జీవితంలో ఏ భాగం చీకటిగా ఉంది? అపనమ్మకమా, భయమా? అదేదైనా కానీ వాటిని దేవుని హస్తాలకు అప్పగించు. ఈ ఉదయం ప్రకటన చేయి, దేవుడు నా పక్షాన ఉన్నాడు, నా అపజయాలన్నీ విజయాలుగా మారబోతున్నాయని. చీకటి శాశ్వతం కాదు, కానీ నమ్మండి, దేవుని వెలుగు అది నిరంతరమైనది. ఈరోజు మీరు అడుగు వేస్తుంటే దేవుని మహిమ మీ ముందుగా నడుస్తుంది, ఆయన నడిపిస్తాడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, మీరు విన్న ఈ మాటలు కేవలం అక్షరాలు కావు, ఇవి మీ జీవితాన్ని మార్చే పరలోకపు శబ్దాలు. దావీదు అన్నట్లు, నీవే నా దీపము వెలిగించువాడవు. అవును, లోకము మీ మీద చీకటి ముసుగు వేయాలని చూడొచ్చు. అనేక ప్రయత్నాలు అపవాది మీ మీద చేసి ఉండొచ్చు, కానీ ఆకాశ మండలమును సృష్టించిన దేవుడు మీ పక్షాన నిలబడితే ఆ వెలుగును ఆర్పే శక్తి ఏ అంధకార సంబంధమైన శక్తులకు లేదు. ఈ నూతన మాసపు తొలి దినములో ఒక్కసారి నిలబడి వెనక్కి తిరిగి చూసుకోండి. మనం నడిచి వచ్చిన ప్రయాణంలో గడిచిన దినాలలో ఎన్నిసార్లు నిరాశ మిమ్మల్ని ఆవరించిందో, ఎన్నిసార్లు
నా వల్ల కాదు అని మీరు కన్నీరు కార్చారో వాటన్నిటికీ జవాబు ఈ నూతన దినమే. దేవుడు మీ గతాన్ని మార్చలేకపోవచ్చు, కానీ మీ భవిష్యత్తును వెలుగుమయంగా చేయగలడు. గొప్ప ఆశీర్వాదాలను స్వతంత్రించుకోవటానికి మీరు చేయవలసిందల్లా ఒక్కటే, ఆయనకు మీ జీవితపు దీపాన్ని అప్పగించండి. నీవెవరివైనా, నువ్వే పరిస్థితుల మధ్య ఉన్నా, నీ బాధ, నీ ఆలస్యం, నీ కన్నీళ్లు, నీ నిరాశ అన్నిటినీ కూడా దేవుడు వెలుగుగా మార్చగలడు. సమస్తమును సమకూడి మేలుకరముగా జరిగించే దేవుడు ఆయన. ఒకవేళ నీవు అయోమయంలో, గందరగోళంలో నిలబడిపోయేవేమో, నిర్ణయాల మధ్య నువ్వు స్తంభించిపోయి నిలబడిపోయేవేమో, నీ ప్రయాణంలో చీకటి కాలం కొనసాగుతూనే ఉండుండొచ్చు. దేవా నువ్వెక్కడ అని అడుగుతున్న వాళ్ళందరికీ దేవుడు మాట్లాడుతున్న మాట, నీ చీకటిని కూడా నేను వెలుగుగా చేస్తాను. నీ మార్గాల్లో నీ కొరకు వెలుగు ఇవ్వటం మాత్రమే కాదు, కానీ దేవుడు నిన్నే వెలుగుగా మార్చుతాడు. దేవుని సన్నిధిలో నూతన దినాన్ని ఆరంభిస్తున్న నీవు ఒకసారి ఆలోచన చేద్దాం. ఈ లోకపు చీకటి మిమ్మల్ని భయపెడుతుందో, పాపం, అపరాధ భావం లేదా అనారోగ్యం మిమ్మల్ని అంధకారంలో ఉంచాయా? యేసయ్య మీ దగ్గరకు వస్తున్నాడు ఈ ఉదయకాలం. ఆయన అంటున్నాడు కదా, నేను లోకమునకు వెలుగును. ఈ క్షణమే మీ హృదయ ద్వారాలు తెరవండి. నా జీవితం అనే దీపాన్ని వెలిగించు నాయనా అని సమర్పణ చేసుకోండి. నీ చీకటిని వెలుగుగా మార్చమని అడగండి. ఆయన వెలిగించిన దీపం ఎప్పటికీ ఆరిపోదు. ఈ ఉదయం నూతన సృష్టిగా మీరు మారబోతున్నారు. మీ ప్రయాస, మీ పోరాటం ముగిసిపోబోతుంది. మీరు ప్రకాశించే కాలం మొదలవుతుంది. ఆ గొప్ప నిరీక్షణతో ఆయన వైపు చూస్తూ ప్రార్థనతో ఈ దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్య, స్తోత్రాలు, వందనాలు. ఈ ఉదయకాలం నీ మాటలు వింటున్న ప్రతి బిడ్డను మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నాను. వారి జీవితాల్లో ఉన్న ప్రతి చీకటిని, అది ఆర్థిక ఇబ్బందే కావచ్చు, మానసిక వేదన కావచ్చు, అనారోగ్యమే కావచ్చు, ఏదైనా సరే నీ మహిమ వెలుగుతో ఇప్పుడే తొలగించమని ప్రార్థన చేస్తున్నాను. నీవు వెలిగించే దీపం వారి కుటుంబాల్లో, వారి ఆత్మీయ జీవితంలో ప్రకాశించునుగాక. అద్భుతమైన ఆశీర్వాదాలు వారు స్వతంత్రించుకోవటానికి మీరు ద్వారాలు తెరిచి, మీకు మహిమకరముగా, అనేక మందికి దీవెనకరముగా వారి ప్రతి అడుగును వెలుగుతో స్థిరపరచి, మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.